సో రాష్ట్రంలో రెండో రోజు కూడా భారీగా ప్రజలైతే 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు అయితే నింపుతూ ఉన్నారనమాట. అయితే చాలామంది ప్రజలకు కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఈ దరఖాస్తులు నింపిన తర్వాత ఈ దరఖాస్తులు ఏం చేస్తారు ఏంటనేది దానికి సంబంధించి మనం చూద్దాం. తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన 6 గ్యారంటీల్లో ముఖ్యంగా అనుమానాలు ఎన్నో. దరఖాస్తులు నింపి దరఖాస్తు అధికారులకు ఇచ్చే సమయంలో ప్రజల నుంచి పలు సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రేషన్ కార్డు స్వగ్రామంలో ఉంది, కుటుంబంతో హైదరాబాద్లో ఉంటున్నా, నేను ఎక్కడ దరఖాస్తు చేయాలి? గ్యాస్ కనెక్షన్లు మగవారి పేరుతో ఉన్నాయి, రాయితీతో 500కు గ్యాస్ సిలిండర్ వస్తుందా? కనెక్షన్ మర్చిపోవాలంటే మార్పించుకోవాలా అంటూ తమ అనుమానాలను వ్యక్తం చేశారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిరాశ కూడా చెందారు. దరఖాస్తులు నింపేందుకు వాలంటీర్లను కూడా పెట్టడం జరిగింది. రెండో రోజు ప్రజాపాలనా కార్యక్రమం నిర్వహణపై సీఎస్ శాంతికుమారి కలెక్టర్లతో మాట్లాడుతూ ప్రజల దరఖాస్తులను డబ్బులు పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి తేవద్దని ఆదేశించారు. దరఖాస్తులు నింపడంలో ప్రజలకు సహకరించేలా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా, షామియానా బారికేడ్లను, తాగునీటి సదుపాయాలను కూడా కల్పించాలని కూడా ఈవిడైతే కోరడం జరిగింది. సో ఈ విధంగా ప్రజలకు అనుమానం ఏదైతే ఉందో ఈ అనుమానాన్ని పటాపంచలు చేసానికి అప్లికేషన్స్ నింపిన తర్వాత అయితే క్లారిటీ ఇస్తామని చెప్తున్నారన్నమాట. అందువల్ల గమనించాలి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.